ఏమిటా అల్లరి? అల్లరి నై సాబ్, గానా బజానా పాటలు పాడకపోతే వీడు గుర్రంలాగా గురక పెట్టాడు మహారాజ్. పెద్దమ్మలు ఉండబట్టే ఇంతకాలంగా దొంగలు పట్టలేకపోయారు. సాబ్ మీకు ఆ మాట మాత్రం అనకండి సాబ్, మాకు కొంచెం ఇదిగా ఉంటది. దొంగని పట్టుకున్నాం, ఇడ్చిపెట్టినాం. ఇడ్చిపెట్టేదానికి పట్టుకోవడం ఎందుకని ఊరుకున్నాం. ఏంగా సాబ్, ఇడ్చిపెట్టిన దానికి దివాన్ గారు ఏడ్చినారు. అయ్యగారు కూడా ఏడ్చారు. సాబ్ మీకు ఏడ్చినా? మీరు ఇలా ఇంకోసారి చేయడం చూసానా ఏం చేస్తాను? ఉండండి సాబ్, పొట్టెలకి తోలు వలిచినట్టు వలిచేస్తారు సాబ్. జాగ్రత్త పడండి. ఈ రోజు ఎట్లయినా దొంగను పట్టి తీరాలి. సాబ్ సాబ్ మీకు ఏమీ చేయొద్దు, దొంగని చూపించండి, పట్టేస్తాం. అందాక ఎందుకురా దొరా, ఎక్కడున్నాడో చెప్పండి, పట్టేస్తాం. ఏవి టీకై సాబ్? అంత వీరులు పదండి. సందు తట్టు దొంగ వేధమా, ఎన్నాళ్ళకి చిక్కేవరా? గట్టిగా నువ్వని మాకు తెలుసు. నీకు శివోహం అంటే మాకు మంత్రి అనుకుంటాం. మహామంత్రి మంత్రి అంటావు, కాసేపు ఉంటే మహారాజు అంటే, కొంచెం సేపు పోతే మహారాణి అంటాడు. అంటాడు. కొత్తవాల్ ప్రభు, మంచి పని చేశావు. ఎక్కడ దొంగ? ఎక్కడ? మహారాజా, ఈ దొంగ అసాక్షుడు, అసహాయశూరుడు. పడరాని పాటుబడి చివరికి పట్టేశాం. పట్టాం. ఏమిటి పట్టారు? దొంగ ఎక్కడయ్యా? చిత్త మహారాజా, ఈ మూట. అబ్బా, మూటకేమో తొందరయ్యా, ముందు దొంగని చూపించండి. దొంగ ప్రభు, దొంగని మూట గట్టి తెచ్చాం. మూట గడు తెచ్చారు? దొంగనే మూట గడు తెచ్చారు? శబాస్ శబాస్. కొత్తవాల్ ఏది? ఇదిగో బహుమానం. ప్రభువుల వారు దొంగని తిలకిస్తారు. విప్పండి ఆ మూట. అరే మల్లు, హుషారుగా ఉండు, ఇప్పేస్తా ఉండా. ఆపండి, మూట విప్పకండి. ఆ దొంగ ముఖాన్ని నేను చూడలేను. ఏమిరా దొంగ, ఎంతకాలం మా కన్ను కప్పి బ్రతుకుదాం అనుకున్నావు? చెప్పు. విన్నారా ప్రభు? సరిగ్గా మా మహామంత్రి అన్నట్టే అంటున్నావు. ఇంటి మంత్రి ఏమి సాబ్, పిల్లిలాగా మియావ్ అంటాడు, కుక్కలాగా అంటాడు, గాడ్డలాగా అరుస్తాడు. ఇంటి మంత్రి ఏమి సాబ్? వీడెవడో కాలంతుడే. ఒరే దొంగ, నువ్వు శివోహం అన్నంత మాత్రాన్ని మహామంత్రి అవుతావా? దొంగ కాకపోతావా? చెప్పు, నీ పేరేమిటో చెప్పు. శివో. ఉండు, ఈ రోజుతో నీ బతుకు బయటపడింది, నీ పాపం పండింది. కొత్త ప్రభు, వీడు మొహం చూడకూడదు అనుకున్నావు, కానీ ఇప్పుడు చూడాలనిపిస్తుంది. ఇంటికి చాలా ముఖాలు ఉన్నాయి సాబ్, ఆదిశేషుడు ఉండా. చూస్తావు, ఆ ముఖాలు ఏమిటో విప్పండి. ఏయ్ దొంగ, నీ ముఖార విన్న ఒక్కసారి మమ్మల్ని చూడనివా? ఎవరు? శివో, నేనే మహారాజా, మహామంత్రి. మహామంత్రులా? మంత్రి గారు. అరే మల్లు, క్యా రే దునియా, మంత్రి వారు దొంగవారయ్యా, దొంగవారు మంత్రి వారయ్యా. ఏమిటి దురాగతం? ఇంతకాలం దొంగతనాలు దోపిడీలు చేస్తున్నది మీరేనా దొంగ? దొంగను కాను మహారాజా, దొంగను దొంగే పట్టాలని మేమే స్వయంగా ఈ మారువేషంలో బయలుదేరాం. ఈ మూర్ఖుల చేతుల్లో చిక్కాం. ఎంత అన్యాయం! నేను కాదు ప్రభు, నేను అసలే కాదు దొరా. మహారాజ్, మాకి మూట మాత్రం కట్టాం, మంత్రి గారిని పట్టుకోలేదు. మహారాణి, దొంగను పట్టమంటే మహామంత్రిని పట్టుకొచ్చేది. పండి
మహామంత్రి, మీకు జరిగిన అగౌరవాన్ని చింతిస్తున్నాం. శివో మూర్ఖులు. అవును. చేసిన ఘనకార్యం చాలు కానీ మా ఉంగరం రాతండి. వెళ్ళండి. మహామంత్రి, ప్రభు, వెళ్ళి తిను. ఇదిగో పిల్ల, నువ్వు అతి శానతనంగా మాట్లాడుకో. నువ్వు వెళ్ళి తిను. నేనెందుకు తిన్నావు? మహారాజులా తింటాను. ఆడదానిలాగా అన్నం మీద అలిగే అలవాటు నాకు లేదు. వెళ్ళి భోంచేసి మగాడు అనిపించుకో. నీతో మా చాలా సిక్కొచ్చి పడ్డదే పిల్ల. పోయి అన్నం పెట్టు, తిని మొగాన్ని అనిపించుకుంటా. హ్మ్? పాటమాడి చాలా అలసిపోయినావు కానీ పోయి పడుకో. పొద్దున్నే పని చూసుకుంటాగా. విన్నావా మామ ఈ సోద్యం? ఇదివరకు రాత్రిలో పడేవాళ్ళు దొంగలు, ఇప్పుడు పట్టబోలే బయలుదేరారు. పైగా పనులు కావాలట, పనులు. పోనీలేరా, అడుగు బుద్ధి కుదిరింది కావాలి. నీ బుద్ధి కూడా కుదిరింది. ఆడమరం ఇచ్చి వాటేసిపోవటానికి ఈ వేషాలు. అడుగో, పోతా వస్తే సిపాయిలు వెళ్ళమంటావా? బాబు, కట్టపడి పని చేస్తాను. ఏదైనా పనిపించు. పని చేస్తాడు. పని పనిలో గిన్నెలు పాయా. బాబు బాబు, నాకు కూడా పని చేసిన బాబు. ఏంట్రా నువ్వు ఒగ్గేసింది? దొంగతనం బాబు. అయితే నువ్వు దొంగడం అనమాట? అవును బాబు, దొంగనే. దొంగ రా, పట్టుకోండి. బతకాలంటే దొంగతనం చెయ్యాల, లేకపోతే అడుక్కు తిన. చచ్చ, దొంగ మితిమీరిపోయాడు ప్రభు. పట్టపగలై ధైర్యంగా తిరుగుతున్నాడు ప్రభు. మా కళ్ళ ముందే ఊరంతా దోచుకుపోవాలని చూస్తున్నాడు ప్రభు. అంత ధైర్యమా వాడికి? అవును ప్రభు, వాడు గుండెలు తీసిన బంటు. ముఖాలు కొట్టినట్టు నేనే దొంగనని చెప్తున్నాడు ప్రభు. ఏమిటి దొంగనని చెప్పు తిరుగుతున్నాడా? ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇందులో ఏదో కిటుకుని ఉంటుంది. మేమే స్వయంగా పరిశీలిస్తాం. మీకేం భయం లేదు, వెళ్ళిరండి. సెలవు ప్రభు. మహారాణి. ఎవరు? ఎవరది? నేనే మహారాణి, నేనే. మీరా? మహారాణి మీరా ప్రభు? ఏమిటి వేషం? నేను చెప్తాగా ఇదంతా ప్రజల కోసమే మహారాణి. ఇలా నేను చూడను ప్రభు. పర్వాలేదు. బాబు, కూర్చుని 3 నాళ్ళైంది బాబు, ఆకలేస్తుంది. ఒక రూపంటే ఇప్పించండి బాబు. గుడ్డి నయ్యాల, కట్టకాలంలో నాశైతే లేదని చెప్పిస్తుండవు కదా. నువ్వు ఇక్కడే ఉండరా, మళ్ళీ వస్తా. కడుపు నిండా కూర్చుద్దు కానీ. బాబు, నేను వస్తాను బాబు మీ ఇంటి దాకా. నయ్యాల, నేను ఇంటికి కదరా పోయేది. మరి అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నారు బాబు? నెమ్మదిగా. చూడడానికి రాసుబుడ్లాగా ఉన్నావు. దొంగతనాడు బాబు, దొంగతనం. నా యాల్ది నేను స్వామి కాడ ప్రమాణకం చేశాను రా. సత్య అబద్ధమాడు. ఈ రేతిరి రాజుగారి దివాడానికే చేస్తండా.
ఇవ్వడానికే అవునరా. వద్దు బాబు, దొరికిపోతావు. నా యాల సచ్చేదాకా సాలినంత ఈ ఒక్క రాత్రి దమ్ములుకోవాలిరా. అయితే నేను వస్తాను బాబు. గుడ్డినయ్యాల నువ్వెందుకురా? మీకు తోడుంటాను బాబు. నీ నోరురా నమ్మేది. నువ్వు తోడు బాబు. నా మీద కదా, స్వామి మీద ప్రమాణకం చేయరా. సత్యానంద స్వామి సాక్షిగా. సత్యానంద స్వామి సాక్షిగా నాకేం అపకారం చేయని చెప్ప. మీకేం అపకారం చేయను బాబు. గుడ్డోడా, స్వామి ఏమనుకుంటువో భగవంతుడు రోయ్. ఇప్పటికే కన్ను పోయింది నా యాల. నీకు అబద్ధం చెప్పావా? రెండో కన్ను కూడా అబద్ధం. చెప్పను బాబు, చెప్పను. నా యాల రా. ఏంటి బాబు ఆలోచిస్తున్నారా? ఏం లేదురా, నా యాల్ది నువ్వు కూడా నాతో పాటు కట్టపడుతున్నావు కదా, నీకేటి వాళ్ళ అని. ఏదోటి ఇద్దరు వెళ్ళండి బాబు. అది న్యాయం ఉండొద్దట్రా. సరే, నేనే చెప్తా కూడా. లోనకెళ్ళోడికి 2 వాటలు, బయట ఉండోడికి 1 వాట. నువ్వు లోనకి వెళ్తావా బయట ఉంటావా? నాకెందుకు బాబు, నేను బయట ఉంటాను బాబు. లోనకెళ్ళి నువ్వేసేస్తావురా. నీకు 1 వాట. సరే బాబు, జాగ్రత్త జాగ్రత్త బాబు. ఏం పర్లేదయ్యాల బాబు బాబు జాగ్రత్త. లోనొచ్చినోడికి 2, కాపలా ఉండోడికి 1, 3 అంటే గుడ్డి నాయాలకు 1, నాకు 2, మరి 4ది